ఇది కథ. నేను అక్కడ అంగుళం కూడా కొనకండి. ఓలంటారు 3 ఏళ్ల తర్వాత అధికారం మాదే. ఆ భూములన్నీ వెనక్కి తీసుకుంటాం. 400 ఎకరాల్లో ఎకో పార్క్ని ఏర్పాటు చేస్తాం. రేవంత్ రెడ్డి రియల్ బ్రోకర్లా కాదు, మనిషిలా ఆలోచించు. బండి సంజయ్, తంబాకు నవలడం కాదు, పర్యావరణం గురించి తెలుసుకో. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు. ఓలోని తిరుగుతున్నాయన. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాదు, నువ్వు మనిషిలాగా ఆలోచించు. బండి సంజయ్, నువ్వు తంబాకు నవలడం కాదు, జర పర్యావరణం గురించి సోయి తెచ్చుకో అంటుండు కేటీఆర్. కేటీఆర్ అంటాడు ఆయన. వాళ్ళిద్దరు అంటే మరి వాళ్ళిద్దరు ఎగబడాలిగా ఈయన మీదకి. ఎవరు ఎగబడతారు? అలా కార్యకర్తలే కాబట్టి. అది కథ. ఇంట్లో ఈ తాంత తెలుసుకోవాలి. వాళ్ళిద్దరిని తిట్టిండు. బండి సంజయ్ని అన్నాడు తంబాకులు నవ్వులుతావా అన్నాడు. తంబాకులో తమలపాకులో పొగాకులో నవ్వులుతావా, ఊగనే మాట్లాడక అన్నాడు కేటీఆర్. ఇప్పుడు అప్పుడో ఇప్పుడో నోరు మారేసుకుంటాడు అనుకో బండి సంజయ్, మరి కార్యకర్తలు ఎక్కువ ఎగురుతారుగా ఈయనకంటే ఎక్కువ. నేను కార్యకర్తలు ఎగురొద్దంట, వాళ్ళు తిట్టుకుంటారు, మంచిగానే ఉంటారు, లోపల మాట్లాడుకుంటారు, వాళ్ళ కథ వేరే ఉంది. మీరెందుకు ఎగురాలా అంట. నేను కార్యకర్తలకు చెప్తున్నా, అయ్యా రాజ్యం మీ అయ్యా చుట్టాంది ఏం కాదు, పట్ట చేసి పెట్టుకోలే, మాదే అంటున్నావు. ఏడ ఉంది నీది? నీ శాతం ఎంత, నీ లెక్క ఎంత, నీ పత్రం ఎంత, అది చూసుకో ఫస్ట్. బహుజనులంతా సబ్బండ కులాలు ఏకమై నడుస్తుర్రు, రాజ్యం కావాలని వాళ్ళు చూసుకుంటారు. ఇంకా నీ రాజ్యం ఏడుంది కథ? నీదేడుందా అని మళ్ళీ 3 ఏళ్ళకి నేను వస్తా, ఆయన రాసి పెట్టిండు, కట్టి పెట్టిండు, పట్ట ఉంది, కాగితం నాదే అని అంటుండు. నీది కాదు, మీ తాతది కాదు, మీ అయ్యేది కాదు, ఇవ్వంది కాదు. తెలంగాణ సబ్బండ కులాల ఏమంటారుగా చాలా మందిని ఏమంటారు బహుజనులు, చాలా మంది అందరూ కలిసి ఉంటారు చూసినావు, వాళ్ళది రాజ్యం అవుతుంది. నువ్వు కూడా ఉంటావు ఇంట్లో, నువ్వు చేసినట్టు మేమేం చేయం, మళ్ళా నిన్ను కూడా చూసుకుంటాం. ఓ పక్కన మంచిగా చూస్తాం, మా మనసు మంచిది. నీలే కాద్రగానం చేసి నీలేక అది నేరల్ల గడల్లా అక్కడ కొడుక బువ్వ తింటలేడు, సంసారం చేస్తాడు ఇప్పటికి. ఇసుకనాడు ఎట్ట దొక్కించినావు కేటీఆర్, నీ సంగతి ఏమో మర్చిపోయారు అనుకుంటున్నావా? ఒక్కొక్కని తొక్కితే పని చేయలే, పని చేయకూడదు ఎక్కించినావు తెలుసా, అది మర్చిపోయినారు. అది గుర్తుందా? ఆడ పోయి మాట్లాడిపో నెరల కాడ, నువ్వు నరాలు తీస్తారు. ఊరికే రెచ్చగొట్టుడు కాదు. నీ పని అయిపోయింది, నీ రాజ్యం పని అయిపోయింది. పక్కకు 10 సంవత్సరాలు నమ్మినావు, గోతిలో దొక్కినావు, అయిపోయింది. ఏదో ఇప్పుడు ప్రజలు ఆడకూడదు ఒకటి తెలియదు మా వాళ్ళకి, ఏమేరక చెప్పు. ఇప్పుడు వచ్చిన చూసేవాడు అంటే మున్పటోడే ముద్దుకునే కదా అంటారు. మున్పటోడు సంగతి ఏమన్నారు అప్పుడు? వీడే పెద్ద లంగరా దొంగరా అని మళ్ళీ ఏం చేసారు, రేవంత్ని తెచ్చుకోరు. రేవంత్ రాగానే ఏమంటారు, మళ్ళీ నిన్న అంటారు. మా ప్రజల బ్రెయిన్, మా ప్రజల తలకాయ గట్టినే ఉంటుంది. ఇద్దరికంటే సబ్బండ కులాల కోసం ఆలోచించే ఆలోచన వస్తుందిగా ప్రజలకి, అది పట్టుకున్నాం అనుకో మీ పని సున్నా. ఇప్పుడు దానికోసమే చూస్తురంతా, సబ్బండ కులాలు చూస్తుర్రు. మా కోసం ఏదైనా రాబోతుందా, రాలేకపోతుందా, వచ్చినప్పుడు అందులో విన్నావా? మీరు రాజ్యం 2029 వరకల్లా శూన్యం చేస్తేనే లెక్క. అది సబ్బండ కులాల రాజ్యం రావాలని ప్రజలు కోరుకుంటారు, అందులో మీ తలవారి తాత కూడా కోరుకుంటున్నారు. మీరు నిమ్మలంగా తిని ఒక కాడు ఉండుర్రు, కానీ పంచాయతీ పెట్టకురు మాకు తిని ఉండుర్రి.